హాయ్ ఫ్రెండ్స్. ఒక ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒక పెద్ద వ్యక్తి సంథింగ్ ఏదో చేద్దామని చెప్పి ఆయన ఒపీనియన్ అయితే బయట పెడతారు. బయట పెడితే ఒక నలుగురొచ్చేసి "యెస్ సార్ మీరు చెప్పింది కరెక్టే. అలా చేస్తే మనకు చాలా మంచి జరుగుతుందని" చెప్పి, అలానే చేద్దాం అని చెప్పి, ప్రొసీడ్ అవుదాం అని చెప్పి చెప్తారనమాట. ఒక వ్యక్తి మాత్రం నీకేం తెలుసు పో. అలాంటివేం వర్కౌట్ అవ్వవు. నేను చేయను ఇట్లాంటిది. మీరు కావాలంటే చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడనమాట. ఈయన చాలా ఫీల్ అయిపోతుంటాడు. అక్కడ మాత్రం చాలా గంభీరంగా కూర్చొని, సర్లే అని చెప్పి ఉంటాడు తప్పితే, ఇంటికొచ్చి ఇంక చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రం ఒక్కడే కూర్చొని చాలా ఆలోచిస్తుంటారనమాట. ఎందుకు ఆ వ్యక్తికి నచ్చలేదు నేను చెప్పింది? ఎందుకు నన్నంత కించపరిచేలా మాట్లాడేసి వెళ్ళిపోయాడు మధ్యలోంచి అని చెప్పి తట్టుకోలేక ఆలోచిస్తూనే ఉంటారనమాట. రిపీటెడ్‌గా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలీదు. ఆడ అవమానించేసాడు నన్ను. అందరి ముందర అవమానించేసాడు. నా మాటకి ఎదురు చెప్పేసాడని చెప్పి చాలా ఫీల్ అయిపోతుంటారు. లేకపోతే మన ఇంట్లోనే కొంతమందికి మనం నచ్చం. ఎంత చేసినా సరే, ఎంత మంచి చేసినా సరే, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళో, లేకపోతే మన రిలేటివ్స్‌లోనో, మన ఫ్రెండ్స్‌లోనో మనం ఎంత మంచి చేద్దామని చూసినా సరే, ఏం చేసినా సరే, అసలు వాటెవర్ వి డు దాన్ని తప్పు కింద చూస్తారు. అసలు మనల్ని పట్టించుకోరు. అట్‌లీస్ట్ మినిమమ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వరనమాట. మనకు అనిపిస్తుంటుంది. అరే! నేనేం తప్పు చేశానురా అసల? వాళ్ళని ఎప్పుడు కూడా ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కదా! ఆఖరికి నా క్యారెక్టర్‌ని కూడా పక్కన పెట్టేసి నేను చేయని పనులు కూడా వాళ్ళ గురించి చేస్తున్నాను కదా! ఎంత చేసినా సరే వాళ్ళు మినిమమ్ అసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నేను చేసిన పనిని గుర్తించట్లేదు అసలు. మినిమమ్ కర్టసీ అయితే చూపించట్లేదు అసలు. ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి చాలా ఫీల్ అవుతుంటాం మనలో చాలామంది. సో, ఎందువల్ల ఈ విధంగా మనకి అందరూ రెస్పెక్ట్ ఇవ్వరు? మనం చేస్తున్న పనికి మనల్ని ఎందుకు గుర్తించరు? నువ్వు చేస్తున్నావు అబ్బాయి అని చెప్పి ఎవరు కూడా వచ్చి మనల్ని ఎందుకు చెప్పరు? అసలు ఎందువల్ల అందరూ నన్నిట్లా గౌరవించట్లేదు? గౌరవించకపోతే ఏం జరుగుతుంది? లేపోతే నాకు థింకింగే తప్పా ఈ విధంగా? లేపోతే ఇటువంటిది గనక ఓవర్‌గా థింక్ చేస్తున్నట్టయితే దీంట్లో నుంచి నేను ఏ విధంగా బయటకి రావాలి? ఈ పర్సెప్షన్‌ని ఎట్లా మార్చుకోవాలనేదైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చి ఎందువల్ల నన్ను అందరూ గౌరవించట్లేదు? లేపోతే నా యొక్క ఒపీనియన్‌కి వాల్యూ ఇవ్వడం లేదు అన్నదైతే తెలుసుకుందాం. దీనికైతే ఒక మోస్ట్‌లీ 3 ఆర్ 4 పాయింట్స్ ఉంటాయి. ఇంతకు మించి ఏమి ఉండవనమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ అనమాట. మీకొక ఒపీనియన్ ఉంటుంది. మీతో ఏకీభవించే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని నెగేట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు చెప్పింది తప్పు. ఇలా కాదు అని జెప్పి నెగేట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. మన ఒపీనియన్ ఎప్పుడు గూడా పక్క వాళ్ళతో మ్యాచ్ అవ్వాలని లేదు. మ్యాచ్ అయ్యే వాళ్ళతో ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ వాళ్ళతో మన కొహరెన్స్‌లో ఉంటాం. మనం కొంతమంది ఒప్పుకుంటారు. కానీ అందరూ ఒప్పుకోరు. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. అందరూ మిమ్మల్ని ఒప్పుకోరు. ప్రతి ఒక్కళ్ళు గూడా మిమ్మల్ని లైక్ చేయాల్సిన పని లేదు. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఏకీభవించాల్సిన పని లేదు. వాళ్ళకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అది కనుక మీరు చెప్తేనే వాడు మిమ్మల్ని లైక్ చేస్తాడు. లేకపోతే మిమ్మల్ని అసలు పట్టించుకోడు. మినిమమ్ మీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడనమాట. సో, ఇది నంబర్ 1 పాయింట్. డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ అన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి బిహేవియరల్ డిస్లైక్స్ అన్నమాట. కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ బిహేవియరే అట్లా ఉంటుంది. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా మీరు గనక బిహేవ్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి మీ మీద ఒక నెగెటివ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఏంట్రా వీడు ఏదో అనుకున్నాం. ఇలా వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి వీడు అని చెప్పి ఒక రకంగా మీ మీద ఒక ఒపీనియన్ అయితే పెట్టేసుకుంటారు. ఫ్యూచర్‌లో మీరు ఎన్ని చెప్పనివ్వండి, మీరెంత మంచి పని చేయనివ్వండి, ఏం చేసినా సరే మీ మీద వాళ్ళకి ఆ ఒపీనియన్ అనేది పోదనమాట. మోస్ట్‌లీ ఇది ఎట్లా అంటే మనకి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటాం గదా! ఎట్లా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పి అనుకుంటుంటారు కొంతమంది. ఆ ఫస్ట్ ఇంప్రెషన్‌లో ఏ ఇంప్రెషన్ వస్తే ఇంక అదే. ఒకవేళ మీరేదైనా సంథింగ్ ఏదైనా కొత్తగా జాయిన్ అయ్యారు ఏదైనా ఉద్యోగంలో ఆర్ సంథింగ్ ఎక్కడో కొత్త ప్లేస్‌కి వెళ్లారు. ఎవరైనా కొత్త ఇంటికి వెళ్లారు. లేకపోతే ఏదైనా కొత్త ఫ్యామిలీ మెంబర్ ఇంట్లోకి వచ్చారన్నప్పుడు వాళ్ళ మీద మీకు ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఎట్లా ఉంటారంటే జనాలు, ఫస్ట్ ఇంప్రెషన్ మీ మీద ఏదైతే వస్తుందో అదే కంటిన్యూ చేస్తారు. మీరు గనుక మంచిగా చేశారనుకోండి, వాళ్ళకి నచ్చారనుకోండి, వాళ్ళకి నచ్చిన పనులు చేసి, వాళ్ళని ప్లీజ్ చేసేలా మాట్లాడారనుకోండి, అబ్బా! వీడు సూపర్‌రా! మంచోడురా వీడు. వీడినేం అనకూడదు. వీడిని మనం చూసుకుందాంలే. నీకేం కావాలో నన్ను అడుగు సరేనా? అని చెప్పి అంటారు. అలా కాకుండా వాళ్ళకి నచ్చనట్టుగా మీరు బిహేవ్ చేశారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రాలేదు. లేకపోతే మీ యొక్క బిహేవియర్, మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క థాట్స్ గాని వాళ్ళు అనుకున్నట్టుగా లేవు. వాళ్ళ లైఫ్స్‌కి, మీ లైఫ్స్‌కి తేడా ఉందంటే మాత్రం ఆ ఫస్ట్ ఇంప్రెషన్ కాస్త చెడిపోయి అటువంటి ఇంప్రెషన్ వాళ్ళు లైఫ్ లాంగ్ పెట్టుకుంటారనమాట. మీరు ఏం చేయనివ్వండి, దే డోంట్ లైక్ ఇట్. మీరు ఏం చేయనివ్వండి, ఎంత మంచి చేయనివ్వండి, దాంట్లో వాళ్ళు చెడు వెతుకుతారు. మీరు ఏం చేయనివ్వండి, దాన్ని క్రిటిసైజ్ చేస్తారు, కామెంట్ చేస్తారు. సో, ఇదొక టైప్ ఉంటారనమాట. అండ్ చివరగా వచ్చి బయాసెస్ అనమాట. సో, డిస్క్రిమినేషన్ బేస్డ్ డిస్‌రెస్పెక్ట్ అనమాట. ఇది చాలా దారుణం. ఏదో వాళ్ళ ఎథనిసిటీ గురించో, లేకపోతే వాళ్ళ రేస్ గురించో, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచో సంథింగ్ ఏదైనా ప్లేస్ నుంచి వచ్చారు. ఆ ప్లేస్ గురించో పెట్టుకొని ప్రీ కన్సీవ్డ్ నోషన్. వన్ ఆఫ్ టైప్ ఆఫ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్ అనమాట. సో, "అరేయ్! నువ్వు అక్కడి నుంచి వచ్చావురా! నీ బుద్ధులు అట్లనే ఉంటాయి. నీకేంటిరా మర్యాద ఇచ్చేదని" చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. ఇది చాలా దారుణం ఇది. అంటే వాళ్ళ కంట్రోల్‌లో లేని దాని గురించి వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తూ వాళ్ళనైతే డిస్‌రెస్పెక్ట్ చేయడం అన్నమాట. ఇది చాలా తప్పిది. సో, ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిదన్నమాట. సో, ఇటువంటి వాళ్ళ కేసులో మనం ఏం చేసేది ఏమి ఉండదు. బట్ ఇలా కూడా బిహేవ్ చేస్తారు. అదే సొసైటీ. సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళతోటి కోఎగ్జిస్ట్ అయ్యి ఉండి తీరాలి. అది మనం ఏం చేయలేమన్నమాట. సో, ఈ 3 కారణాలు, ఈ 3 రీజన్స్ వల్ల అయితే ఖచ్చితంగా మనల్నయితే పీపుల్ డిస్‌రెస్పెక్ట్ చేస్తారు. మన ఒపీనియన్స్‌ని పట్టించుకోరు. లేకపోతే మనల్నసల కేర్ చేయరనమాట. సో, ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నన్ను ఈ విధంగా మానసికంగా అయితే హింసిస్తున్నారు.
ఎట్లా నేను దీంట్లో నుంచి బయటకి రావాలి? అందరూ నన్ను ఎట్లా చూస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఇటువంటి సిట్యుయేషన్ నుంచి నేను ఎలా రావాలి బయటకంటే, దీనికైతే చాలా సింపుల్ సొల్యూషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, అందులో ఫస్ట్‌దేమంటే, మీరు ఫస్ట్ చేయాల్సింది యాక్సెప్ట్ హ్యూమన్ నేచర్. ఫస్ట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. ప్రతి ఒక్క మనిషి ఒకలానే ఆలోచించడు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క థాట్స్‌లో, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్‌లో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ ఆలోచన ఒకలా ఉంటుంది. మీ ఆలోచనతో వాళ్ళు ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇది ఫస్ట్ మీరు అండర్‌స్టాండ్ జేసుకోవాలి. ఏదో చెప్పినట్టు 100 మందుంటే 100 మందిలో 99 మంది గాదు, 100 మంది గూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుందనమాట. ఖచ్చితంగా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమందుంటారు? మనల్ని డిస్‌రెస్పెక్ట్ చేస్తూ కిందకి ఎప్పుడెప్పుడు లాగుదామని చూసేవాళ్ళు కూడా అలానే ఉంటారు. సో, ఇది ఫస్ట్ మీరు అండర్‌స్టాండ్ జేసుకోవాలి. సొసైటీ ఎప్పుడు ఇట్లానే ఉంటుందనమాట. కొంతమందుంటారు చాలా జెన్యూన్‌గా వచ్చి సపోర్ట్ చేస్తారు ఏమైనా అయితే. "అరేయ్! నీకెందుకురా మేమున్నాం గదా!" అని చెప్పి సపోర్ట్ చేస్తారు. బట్ అందరూ అట్లా ఉండాలని లేదనమాట. ఎప్పుడెప్పుడు మీ వెనకాల ఉండి గోతులు తవ్వుదామని చెప్పి చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఇటువంటి వాళ్ళని మీరు ముందే గుర్తించి, ఓకే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఫస్ట్ ఇలా ఉంటారు అన్న దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందేమంటే యాక్సెప్ట్ హ్యూమన్ నేచర్. సో, హ్యూమన్ ఇట్లానే ఉంటారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళ రేషనల్ థింకింగ్ వాళ్ళకుంటుంది. లేకపోతే వాళ్ళ యొక్క యాక్షన్స్ అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఎంత మంచి చేసినా సరే. సో, ఈ పాయింట్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి అవాయిడ్ ప్లీజింగ్ ఎవ్రీవన్. దయచేసి నేను చెప్పేది ఇదే. మీకు ఇందాక ఫస్ట్‌లో చెప్పుకున్నట్టే ఒక నలుగురికి మీ యొక్క ఒపీనియన్ నచ్చింది. ఒకళ్ళకి నచ్చలేదు. లేకపోతే మీరు ఏదైనా కొత్తగా ఇంట్లోకి వెళ్లారు. వెళ్ళిన తర్వాత అందరూ మిమ్మల్ని ఒకలాగే ట్రీట్ చేస్తున్నారు. బట్ ఒక పర్సన్‌కి మాత్రం మీరు ఏం చేసినా నచ్చట్లేదు. నచ్చనప్పుడు నేనేం చెప్తానంటే అవాయిడ్ ప్లీజింగ్ దట్ పర్సన్. మీరు చేస్తున్న పని నలుగురికి నచ్చనప్పుడు, ఒకరికి నచ్చకపోతే దాన్ని మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా! ఇక్కడ తప్పు మీలో ఉన్నట్టు కాదు కదా! ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైకింగ్ యూ. ఒకరికి మాత్రం నచ్చట్లేదు. మీరేం చేస్తారు? మీరు ఎంత చేసినా సరే ఆ పర్సన్‌కి మీరు నచ్చరనమాట. నేను చెప్పేదేమంటే అవాయిడ్ ప్లీజింగ్ అనమాట. మీరు ప్రతి ఒక్కళ్ళని సాటిస్ఫై చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళతోటి శభాష్‌రా నువ్వు చేసావు అని చెప్పి చప్పట్లు కొట్టించుకోవాల్సిన పని లేదు. అట్‌లీస్ట్ మీరు చేసే పని వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే ఓకే. ఫస్ట్ మీరు సాటిస్ఫై అవ్వండి. ఆ చివరి పర్సన్ కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి. మీరు చెప్పేదాంతో సాటిస్ఫై అవ్వాలి. మీతో ఏకీభవించాలి. మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టాలనుకుంటే యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అటెన్షన్ నాట్ రెస్పెక్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, అందరూ నచ్చాలి. అందరికి నేను నచ్చాలి. నేనొస్తే అదొక స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉండాలి నాకు. అక్కడికెళ్ళిన తర్వాత అందరూ నన్ను బాగా చూసుకోవాలి. నేనైతే అదొక సెలబ్రిటీలా ఉండాలనుకుంటే యూ ఆర్ డెఫినైట్‌లీ ఎక్స్‌పెక్టింగ్ అటెన్షన్. నాట్ రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్ ఎప్పుడు కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే రాదు. దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది మీరు చేసే పనుల వల్ల. సో, మీరు చేసే పనుల వల్ల ఫ్యూచర్‌లో వాళ్ళే మారొచ్చు. సో, దయచేసి అందరిని ప్లీజ్ చేయడం అనేది అవాయిడ్ చేయండనమాట. సో, అది మీ వల్ల కాదు. కొన్ని మీ చేతుల్లో ఉండవు. అన్నీ మీరు కంట్రోల్ చేయలేరు. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండనమాట. సో, ప్రతి దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. అట్‌లీస్ట్ మీ చేతిలో ఏముంది? దాన్నైతే మీరు కంట్రోల్ చేయండి. మీరు మంచిగా ఉండండి. మీరెప్పుడు మంచినైతే ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, వాళ్ళని వదిలేసేయండి. అల్టిమేట్‌గా వాళ్ళే అర్థం చేసుకుంటారు తప్పితే, సో, ప్రతి ఒక్కడిని నేను సాటిస్ఫై చేయాలి. ప్రతి ఒక్కడు కూడా నా బిహేవియర్‌తో చాలా మంచిగా ఉండాలి. నన్ను అందరూ రెస్పెక్ట్ చేయాలన్న థింకింగ్ నుంచి అయితే ఫస్ట్ మీరు బయటికి రండనమాట. సో, ఇది మీరు చేయాల్సిన సెకండ్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎంగేజ్ కన్‌స్ట్రక్టివ్‌లీ. సపోజ్ మీకింక నిద్ర పట్టట్లేదు. ఆ పర్సన్‌తో కూడా మీరు శభాష్ అనిపించుకోవాలి. అనిపించుకోకుండా అయితే మీకైతే నిద్ర పట్టలేదు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఫస్ట్ మీరేం చేస్తారంటే కామ్‌గా ఉండండి. పొలైట్‌గా ఉండండి. సో, వాళ్ళేం చెప్తున్నా సరే, ఏం క్రిటిసైజ్ చేసినా సరే వెంటనే ఎమోషనల్ అయిపోయి, ఆ ఎమోషన్‌లో వాళ్ళని తిట్టడము, లేకపోతే ఏదో ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి ఎక్కువ ఏడ్చేయడము, ఇట్లాంటి పనులు ఏం చేయొద్దనమాట. మీ యొక్క ఎమోషన్స్ ఆ పర్సన్ ముందర ఎప్పుడు బయట పెట్టొద్దనమాట. సో, నెమ్మదిగా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నిజంగా మీ యొక్క ఫీడ్‌బ్యాక్ గురించి వాళ్ళని అడిగి చూడండి. నేను చేస్తున్న పనిలో మీకు ఏం నచ్చట్లేదు. దాంట్లో నిజంగా గనక వాళ్ళు చెప్పే కారణాల్లో గనక నిజంగా జెన్యూనిటీ ఉంది. మీరు ఖచ్చితంగా మారాలి ఆ విషయంలో అంటే మాత్రం మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్ పెట్టి దాంట్లో మారండి. అది మీకు మంచి చేస్తే. అలా కాకుండా వాళ్ళేదో ఇల్లాజికల్‌గా ఏదో సంథింగ్ ఏదో రీజన్ మీ మీద ఏదో కక్ష కట్టో మీరంటే జలసీయో లేకపోతే సంథింగ్ ఏదో ఇన్‌సెక్యూరిటీస్ వల్ల మీరు నచ్చట్లేదనుకోండి. వాళ్ళని మనం ఏం చేయలేం. జన్మలో ఏం చేయలేమనమాట. సో, మనం ఏం బాగు చేయలేం వాళ్ళని కాబట్టి పక్కన పెట్టేసేయండి. లేదు మీ వైపు నిజంగా తప్పుంది. ఆ తప్పు వల్ల వాళ్ళు మిమ్మల్ని లైక్ చేయడం లేదు. లేకపోతే మీరు వాళ్ళకి నచ్చడం లేదంటే మాత్రం దయచేసి మీ వైపు నుంచి దాన్ని బాగు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏమంటే సంథింగ్ ఏదో కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే. మీరెందుకు నచ్చట్లేదు? ఈ విషయంలో నువ్వు నాకు నచ్చట్లేదు. నువ్వేదో నీట్‌గా ఉండడం లేదు. లేకపోతే నువ్వు తీసుకునే డెసిషన్స్‌లో ఎక్కువ కొద్దిగా డీవియేట్ అవుతున్నాయి. ఏదో అందరూ జై కొడుతున్నారు కదా! అని చెప్పి నువ్వు చేస్తున్నావు తప్పితే నిజంగా నీ ఇంటెన్షన్ అది కాదు అని మీకు అనిపించినప్పుడు డెఫినిట్‌గా దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది మీ బలహీనతను వాళ్ళు చెప్తున్నారు. నువ్వు దీన్ని మార్చుకో ఫ్యూచర్‌లో బాగుపడతావు అని చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెట్టి దాని నుంచి బయటకి రావడానికి ట్రై చేయాలి.
అలా కాకుండా ఏదో జెలసీ తోటో సంథింగ్ వాడి ఏదో పర్సనల్ రీజన్స్ తోటి మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నాడు, మాటి మాటికి క్రిటిసైజ్ చేస్తున్నాడంటే మాత్రం అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన పనే లేదనమాట. సో, ఇది నెక్స్ట్ మీరు చేయాల్సింది. అండ్ చివరగా ఏమంటే ఫోకస్ ఆన్ పాజిటివ్ రిలేషన్‌షిప్స్ అనమాట. సో, ఎప్పుడు గూడా వాడెవడో నన్ను డిస్‌లైక్ చేస్తున్నాడు, నన్ను రెస్పెక్ట్ ఇవ్వడం లేదని జెప్పి వాడి మీద ఫోకస్ చేసే కన్నా అట్‌లీస్ట్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని గుర్తించేవాళ్ళు, మీరంటే పడి చచ్చేవాళ్ళు వాళ్ళతోటి ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు గూడా. సో, మీ చుట్టుపక్కల ఒక పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. సో, ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్నంటే మీరంటే పడని వాళ్ళు, మీ మాట అంటేనే అసలు నచ్చని వాళ్ళు, వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచిస్తారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వాళ్ళని పక్కన పెట్టేసేయండి. అట్‌లీస్ట్ మీరంటే నచ్చేవాళ్ళు లేకపోతే మీరు ఏ పని చేసినా కాదు. మీరేదైనా మంచి పని చేస్తే మిమ్మల్ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నెగెట్ చేయకుండా ఉంటారు చూసారు కొంతమంది. వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ ఎప్పుడు తెచ్చుకోండనమాట. సో, మీకు ఉపయోగపడేది, మీకు మనశ్శాంతి కలిగించే పనులు చేసే వాళ్ళతోటో లేకపోతే వాళ్ళు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో, ఆ సపోర్ట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళతోటి ఎక్కువ టైం గడపడానికి ట్రై చేయండి. క్వాలిటీ టైం వాళ్ళతోటి ఎక్కువ గడపడానికి ట్రై చేయనటువంటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. వాళ్ళు మీరు ఏం చేసినా సరే మిమ్మల్నయితే సపోర్ట్ చేయరు. అట్‌లీస్ట్ ఏమైనా అడిగితే పైగా మిమ్మల్ని తిడతారు కాబట్టి వాళ్ళతోటి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడడానికైతే ట్రై చేయండనమాట. అండ్ చివరగా మీరేం చేయాల్సిందంటే బిల్డ్ రెసిలియన్స్ అనమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రెసిలియన్స్ అనేది. మనం ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పుకున్నాం దీన్ని. ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా సరే బ్రేక్ అయిపోకుండా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఏం చేస్తే నేనైతే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలుగుతాను నా లైఫ్‌లో అన్న ఒక మెంటాలిటీని మీరు అలవాటు చేసుకోవాలి. ఇదేదో జస్ట్ చెప్పినంత ఈజీ కాదు. 1 ఆర్ 2 డేస్‌లో అయిపోదు ఏది కూడా. ఈవెన్ వీక్స్‌లో లేకపోతే మంత్స్‌లో కూడా అవ్వదనమాట. కొన్ని సంవత్సరాల పాటు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏ సిట్యుయేషన్ వచ్చినా సరే వాడెవడో మిమ్మల్ని అవమానిస్తున్నాడు, వదిలేసేయండి. మీరేమైనా సమాధానం ఇవ్వగలుగుతారా? ఇవ్వండి. లేకపోతే దాని గురించి పట్టించుకోవద్దు. వదిలేసేయండి. మీ టైమ్ వస్తుంది. ఖచ్చితంగా అప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళకి తగిన సమాధానం అయితే చెప్తారన్నమాట. అంతవరకు వెయిట్ చేయండి. పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఆర్ లేదా సంథింగ్ ఏదో మీరు చెప్పిన దానికో లేకపోతే మీరు చేసిన సమ్ యాక్షన్‌కో సంథింగ్ ఏదో మీకు మంచి ప్రైజ్ ఏదో వచ్చింది. అనవసరంగా పొంగిపోవద్దు. ఇలా పొంగిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మీ నుంచి ఏదైనా ఆశించేవాళ్ళు చుట్టుపక్కల చేరిపోయి ఆ పర్టిక్యులర్ మీ యొక్క సక్సెస్ నుంచో లేకపోతే మీరు సంపాదించిన దాని నుంచో వాళ్ళు షేర్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో, ఇటువంటి సిట్యుయేషన్స్ కూడా మీరు ఎక్కువ పొంగిపోవద్దు. ఏమొచ్చినా సరే సమానంగా తీసుకునేలాగైతే మీ యొక్క మైండ్‌ని మీరైతే డెవలప్ చేయండనమాట. దానికి అలవాటు చేయండి ఆ విధంగా. ఆ డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకోండి. ఇదే జస్ట్ మనసులో అయిపోయే ప్రక్రియ అయితే కాదిది. సో, ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల ఎఫర్ట్ అయితే పడుతుందనమాట. సో, ఇది అర్థం చేసుకోండనమాట. సో, ఫస్ట్ మీరేం చేయాలంటే హ్యూమన్ నేచర్ అనేది అండర్‌స్టాండ్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ రెసిలియన్స్ అనేది నెమ్మదిగా బిల్డప్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఈ విధంగా ఒక పర్టిక్యులర్ వ్యక్తి లేకపోతే పర్టిక్యులర్ వ్యక్తి నన్ను గౌరవించట్లేదు లేకపోతే ఆయన గౌరవించకపోతే నాకేదో అయిపోతుందన్న థింకింగ్ నుంచైతే మీరు నెమ్మదిగా బయట పడతారనమాట. సో, ఈ విధంగా మీరు చేశారంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అయితే చూస్తారు. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై.